రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దానిని విస్మరించి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక బీసీ రిజర్వేషన్లపై కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే మంత్రి సీతక్కనైతే నిలదీశారు. ఇక సీతక్క బయట ఒకసారి ఇప్పుడు చూద్దాం. 42% ఒప్పుకున్నారు. 20,000 మంది బీసీలు ఉంటే ఎస్టీలు 2,450 మంది ఉన్నారు, ఎస్సీలు 2,400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కాదు, కన్నాయగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా భుజాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్క పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరఫున మాకు 42 రిజర్వేషన్ 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయగూడెం మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? మమ్మల్ని 2 జనరల్ ఒక్కటి ఇప్పుడు 2,450 మంది ఉన్న ఎస్టీలకు 7 స్థానాలు వచ్చినాయి. మేము 6 మాట్లాడదామన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘాలు చేపట్టాలని భావిస్తున్న ఆందోళనపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ముఖ్యంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 11వ తారీఖు అంటే డిసెంబర్ 11వ తారీఖు మొదటి విడత, అట్లాగే 14వ తారీఖు రెండో విడత, అట్లాగే 17వ తారీఖు మూడో విడత. ఈ 3 దశల్లో పొద్దున ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత తదనంతరం 2 ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఉంటారో అక్కడే సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. సో ఇదిలా ఉంటే ముఖ్యంగా నిన్న ఎన్నికల కమిషన్ జారీ చేసిన దాన్ని బట్టి చూస్తే మొత్తం జిల్లాల వారీగా ఎక్కడెక్కడ బీసీలకి ఎంత పర్సెంట్ వచ్చింది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. బీసీల పర్సెంటేజ్ ఎంత ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ ఉందనేది ముఖ్యంగా ఇప్పటికే బీసీ సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున రగులుతున్న పరిస్థితి ఉంది. ఆందోళన కూడా ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా బీసీల బంద్ అంటే బీసీలు ఆందోళన చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే 42% కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పారు, దేంట్లో కూడా ఇక్కడ 42% అనేది కనబడతలేదు. సో మొత్తంగా మనం జిల్లాల వారీగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే 471 గ్రామ పంచాయతీల్లో బీసీలకు ఇచ్చింది 0 అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే అలాగే ఆదిలాబాద్ లో 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అంటే గ్రామాలు ఉన్నాయి. సో దాంట్లో బీసీలకు ఎంత మందికి ఇచ్చారంటే 23 మందికి ఇచ్చారు. 23 మంది 473 దాంట్లో 23 మందికి ఇచ్చారు. సో పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 4.86% అంటే దగ్గర 5% అంటే బీసీ అనేది దీంట్లో కనబడుతుంది. ఇలాగే హనుమకొండలో 200 గ్రామ పంచాయతీలు ఉండగా 45 ఇచ్చారు బీసీలకి. గద్వాల్లో 255 గ్రామ పంచాయతీలు ఉండగా 70 మందికే ఇచ్చారు. పర్సెంటేజ్ పరంగా చూస్తే 27% ఇచ్చారు. సో జగిత్యాలలో 385 గ్రామ పంచాయతీ బీసీలకి 90 మందికే బీసీ పంచాయతీలు ఉన్నాయి, దాంట్లో 45 గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. 248 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాంట్లో బీసీలకు ఇచ్చింది 46%. సో కామారెడ్డికి వస్తే కామారెడ్డిలో 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాంట్లో బీసీలకు ఇచ్చింది 123 మాత్రమే. సో ఇటు కరీంనగర్ లో కూడా 310 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాంట్లో బీసీ ఇచ్చింది 84 సీట్లు మాత్రమే. వస్తే ఆసిఫాబాద్ లో 35, దీంతో 20 వస్తే 54 మాత్రమే బీసీలు. ఈ రకంగా
ఉంటే కేవలం బీసీలకు ఇచ్చింది 19%. మంచిగా 306 400 ములుగు 140 5 బీసీ. కర్నూలుకు వస్తే 460 గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి 61 బీసీ అంటే బీసీ సీట్లు ఇచ్చారు. సో నల్గొండలో ఎక్కువగా అంటే 800 ఉన్నాయి. 9 మాత్రమే బీసీల. నారాయణపేటలో 272 ఉంది. సో దీంట్లో మాత్రమే బీసీలకు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిర్మల్లో 400 గ్రామ పంచాయతీలు ఉంటే 72 గ్రామ పంచాయతీలకు బీసీలకు ఇచ్చారు. నిజామాబాద్ లో 545 గ్రామాలు ఉంటే 150 గ్రామాలకు బీసీలకు ఇచ్చారు. 107 గ్రామ పంచాయతీలకు బీసీలకు ఇచ్చారు. వనపర్తిలో 268 గ్రామాలు ఉన్నాయి. దీంట్లో 63 మాత్రమే బీసీలకు ఇచ్చారు. వరంగల్ వస్తే ముఖ్యంగా 317 గ్రామాలు 47 గ్రామాలకే బీసీ ఇచ్చారు. యాదాద్రి బీసీ 42% అని కాంగ్రెస్ ఇప్పటికే ఎత్తున ప్రచారం చేసుకుంది. దేశంలోనే ప్రప్రథమంగా మేము బీసీలకు సీటు పెద్ద చర్చనీయమైంది. దీంట్లో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీలకు కేటాయించి ఎంత కేటాయించి రైట్. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు 2176 గ్రామ పంచాయతీలు దక్కినట్లుగా కూడా సమాచారం అయితే వినిపిస్తోంది. ఇక ఈ లెక్కన చూసినట్లయితే బీసీలకు 17.8% రిజర్వేషన్లు అమలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక 2019 జనవరిలో కూడా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అంటే 18 నుంచి 23% లోపు బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కూడా దాదాపుగా అదే ఒరవడిలో బీసీలకు కూడా సర్పంచ్ స్థానాలు కేటాయించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే SEC అందుబాటులోకి తెచ్చిన సమాచారం ప్రకారం ఒకసారి చూసినట్లయితే జిల్లాల వారీగా కూడా బీసీ వర్గాలు కేటాయించిన సర్పంచ్ స్థానాల సంఖ్య ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇంకా ఒకసారి చూడాలి. సో రైట్ సతీష్, మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్లు తగ్గించడంతో ఇప్పుడు మరి బీసీ మహిళలకు ఎటువంటి ప్రభావం చూసే అవకాశాలు ఉంటాయంటారు? అదే 17% ఇప్పటికి బీసీ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇచ్చారనేది కూడా విమర్శ వినబడుతుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0 సీట్లు ఇవ్వడం, అలాగే సిద్దిపేట పరంగా చూస్తే కొంత అంటే ఎక్కువ స్థానాల్లో 136 స్థానాలు సిద్దిపేట జిల్లాలో 136 స్థానాల్లో ముందుంది. అంతకు తప్ప ఏమీ లేదు అని చెప్పేసి కూడా అందుకో 7 జిల్లాల్లో ముఖ్యంగా 7 జిల్లాలకు సంబంధించిన 10% రిజర్వేషన్లు మించలేదని కూడా వినిపిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇదే విషయంలో బీసీ సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇప్పుడు ఈ వివాదంతో స్థానిక ఎన్నికల వాతావరణం ఎంతవరకు మారుతుందని అంటారు? ఇప్పుడు ఏం చేస్తారు అనేది బీసీ సంఘాలు ఈ రోజు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున బీసీలు అటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, రాజారాం యాదవ్ కావచ్చు, అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రోజు కార్యాచరణ చేసే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారు, ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారు అనేది పెద్ద చర్చనీయాంశం ఉంది. ఢిల్లీ బాట పడతారా, ఏం చేస్తారు అనేది పెద్ద చర్చనీయాంశం ఉంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఊర్లో పెద్ద ఎత్తున అంటే బీసీలకు తక్కువ సీట్లు వచ్చినాయి అనేది ఊర్లలో కూడా పెద్ద ఎత్తున చర్చ వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా విమర్శ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్న అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మేము బీసీలకు 42% ఇస్తామని. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మోసం చేశాడనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అటు ఒకవైపు బీసీ నాయకులు కూడా బగ్గుమంటున్నారు. బీసీ జనాలు, బీసీ విలేజ్ లో ఉన్న నాయకులు కూడా అంతా బగ్గుమంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏం జరుగుతుంది, మరి ఎన్నికలు నిజంగా మరి జరగాయనా ప్రభుత్వం జీవో ఇచ్చింది, అన్ని రెడీ అయిపోయినాయి, కానీ ఏం చేస్తారు బీసీ సంఘాలకు సంబంధించి అనేది పెద్ద చర్చనీయాంశమే. రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఇక సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే 136 స్థానాలతో కూడా సిద్దిపేట జిల్లా ముందుంది. ఇక పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 27.45%తో జోగులాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇక 7 జిల్లాల్లోనూ బీసీ రిజర్వేషన్లు 10% మించలేదు అని కూడా సమాచారం వినిపిస్తుంది. ఇక బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుంది అంటూ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. is 42% ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చేది. ఇది సెప్టెంబర్ 26 తారీఖు నాడు. 22 నవంబర్కి వచ్చేటప్పటికి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత ఏమంటాడంటే ఎలక్షన్ టు గ్రామ పంచాయత్స్ అండర్ తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 యాజ్ అమెండెడ్ కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ ఆన్ రిజర్వేషన్ ఇన్ సపరేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అని చెప్పారంటాడు. ఇన్ సపరేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అంటే నేను దీన్ని కొట్టేస్తున్నా అని అనుకోవాలంటున్నాడు. జియో 9 42% రిజర్వేషన్ కోర్టులో పెండింగ్లో ఉండగానే దాన్ని కనీసం రిఫర్ చేస్తలేడు. ఈ 9 జీవో ఉందా, సచ్చిందా, బతికిందా, దీన్ని విడ్రా చేసిందా చెప్పకుండా స్ట్రైట్ అవే నేను 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా నేను పాత రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పని 46 జీవో పట్టుకొచ్చినాడు. ఇది కూడా చూడండి ఎంత దుర్మార్గమైన మోసం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే 50% రిజర్వేషన్ కంటే దాటకూడదు కాబట్టి ట్రిపుల్ టెస్ట్లో దాటకూడదు కాబట్టి మళ్ళా భూసాని వెంకటేశ్వరరావు ఒక కొత్త రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినాడు 20/11/25 తారీఖు నాడు కొత్త రిపోర్ట్ ఇచ్చినాడు 50% దాటొద్దని చెప్పని. ఆ రిపోర్ట్ బేస్ మీద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 21 తారీఖు నాడు దాన్ని ఒప్పేసుకుంటుంది. 22 తారీఖు నాడు మళ్ళీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత రిజర్వేషన్ల మోడల్ని ఎన్నికలకు పోతామని. ఏం తమాషా చేస్తున్నారా? డ్రామా కంపెనీ నడుపుతున్నారా? ఏమనేది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ సినిమానా? ఓవర్ నైట్ చుట్కీ డెసిషన్స్ మార్చుకోవడానికి చుట్కీ డెసిషన్స్ మారిపోతుందా? తమాషా ఇదేమన్నా డెమోక్రసీయా? ఇది రాజ్యాంగమా? ఎన్నికలా? ఏం పిల్లల పరాశకాలు ఆడుతున్నారు ఆయన. ఒక్క డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. దొంగలుగా దేశాలు పంచుకున్నట్టుగా మీరు 20 తారీఖు నాడు భూసాని వెంకటేశ్వరరావు ఒక రిపోర్ట్ ఇస్తాడట 50% దాటొద్దని. మొదలేమో ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 50% దాటడానికి రిపోర్ట్ ఇవ్వాలని. ఇప్పుడేమో దాటొద్దని రిపోర్ట్ ఇచ్చిండట ఆ పెద్ద మనిషి. ఇచ్చినందుకు పంచాయతీరాజ్ పెద్ద మనుషులు ముద్రేస్తారట. 22 తారీఖు నాడు జీవో పట్టుకొస్తారట. ఇవాళ 25 తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తారట. ఏం నడుస్తా ఉంది తెలంగాణలో? దిస్ జీవో. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 2 పిల్లలకు మించి ఉన్నవారు కూడా పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఈ ఎన్నికల్లో ఎత్తివేశారు. ఇక ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సర్కార్ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధనను ఎత్తివేశారు. తెలంగాణలో మాత్రం గ్రామీణ స్థానిక సంస్థల్లో ఈ నిబంధన కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఈ నిబంధనను ఎత్తివేశారు. అయితే గ్రామీణ స్థానిక సంస్థల్లో మాత్రం ఈ నిబంధన కొనసాగుతుంది. రాష్ట్ర కేబినెట్లో ఈ అంశంపై చర్చించాక ఈ నిబంధననైతే ఎత్తివేశారు.